హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. ఇవాల్టి వీడియో నా టాపిక్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైవ్ స్ట్రీమ్ ఎవరు చేయొచ్చు, లైవ్ స్ట్రీమ్ చేయాలంటే ఏమేం అర్హతలు ఉండాలి, లేదంటే లైవ్ స్ట్రీమ్ చేసే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయా, తర్వాత ఎలాంటి లైవ్ స్ట్రీమ్ చేయాలి, షార్ట్లో లైవ్ స్ట్రీమ్ చేయాలా, లాంగ్లో లైవ్ స్ట్రీమ్ చేయాలా అనేసి ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అప్పుడే నేనేం చెప్తున్నాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీ డౌట్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత నా వీడియోకి కింద ఒక లైక్, ఒక కమెంట్ మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేసి మీ కమెంట్స్ రూపంలో నాకు వస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను రోజు రోజుకి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ అనేది ఫోన్ నెంబర్తో వెరిఫైడ్ అనేసి రావాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే, మనం మామూలుగా మన ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే మోర్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళి కింద చూస్తే కింద వెరిఫైడ్ అని వస్తుంది కదా, అలాగా ఫోన్ నెంబర్తో వెరిఫైడ్ అనేసి రావాలి. లైవ్ స్ట్రీమ్ కనే కాదు, నార్మల్గా కూడా ఛానల్ అనేది వెరిఫై చేసుకోండి. వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్తే అక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఫోన్ నెంబర్తో వెరిఫై అనేది చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అనేది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, లాస్ట్ 90 డేస్లో మనకు ఎలాంటి స్ట్రైక్ వార్నింగ్ అనేది ఉండకూడదు మన ఛానల్ పైన. ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. ఎలాంటి కాపీ స్ట్రైక్ వార్నింగ్ అనే మన ఛానల్ పైన ఈ రోజు నుంచి లాస్ట్ జరిగిపోయిండే 90 డేస్లో మనకి ఎలాంటి స్ట్రైక్ రేట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మనకు అట్లీస్ట్ 50 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి అయితే ఉండేలాగా చూసుకోవాలి. 50 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయిన తర్వాత మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత లైవ్ స్ట్రీమింగ్ అనేది 2 టైప్స్గా చేయొచ్చు, హారిజాంటల్గా, తర్వాత వర్టికల్గా. హారిజాంటల్ అంటే లాంగ్ వీడియోస్ ఫామ్లో, వర్టికల్గా అంటే షార్ట్ వీడియోస్ ఫామ్లో. షార్ట్ వీడియోస్ ఫామ్లో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు షార్ట్స్లో రికమెండ్ చేస్తుంది అనమాట మన లైవ్ స్ట్రీమింగ్ అనేది, ఈ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది అనేసి షార్ట్స్ రూపంలో ఆడియన్స్కి అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఇలాగా లైవ్ స్ట్రీమ్ వల్ల మనము ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు, అది షార్ట్స్ రూపంలో. అయితే వర్టికల్గా కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, దానివల్ల డిసడ్వాంటేజెస్ అని కాదు. లాంగ్ వీడియో రూపం లైవ్ స్ట్రీమ్ కంటే కూడా షార్ట్ వీడియో లైక్ వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి లైవ్ స్ట్రీమింగ్లో. తర్వాత మనము లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మన ఛానల్ వేరే ఛానల్ వాళ్ళు కూడా మనతో యాడ్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అప్పుడు 2 ఛానల్ ఆడియన్స్ అనేది చూడడం వల్ల మనకు ఆడియన్స్ అనేది పెరుగుతారనమాట. సో వేరే ఛానల్ వాళ్ళకి మన ఛానల్ వల్ల యూజెస్ ఉంటాయి, వాళ్ళ ఛానల్ వల్ల మన ఛానల్కి యూజెస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ వ్యూస్ కానీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి, లైవ్ స్ట్రీమింగ్ చేస్తే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఆన్ చేస్తానే వీడియోస్ అనేది ఇలా ఉంటాయి కదా, ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు లైవ్ స్ట్రీమింగ్ వీడియో అనేది మనకు యూట్యూబ్ ఫస్ట్ రికమెండ్ చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో ఇట్లా ఫస్ట్ స్క్రోల్ చేయగానే లైవ్ స్ట్రీమ్ అయి ఉండే వీడియోస్ ఫస్ట్ చూపిస్తుంది, తర్వాత నార్మల్ వీడియోస్ అనేది చూపిస్తుంది. ఇది ఒక 5th బెనిఫిట్ మనకి, 5th పాయింట్ ఇది. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసి, మనం లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మనం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాము అనుకోండి, ఎవరైనా ఆ వీడియో చూస్తున్నారు, ఆ వీడియో చూసి వాళ్ళు క్యాజువల్గా ఇలాగా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మన లైవ్ స్ట్రీమింగ్ వీడియో వాళ్ళకి కనబడింది. అప్పుడు వాళ్ళు దాని కింద మనకి ఏదైనా కమెంట్ చేయాలి అని అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కమెంట్ చేయగలరు అనమాట వాళ్ళు. సో అలాగా సబ్స్క్రైబర్స్ మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కమెంట్ చేయొచ్చు కాబట్టి మనకేమైనా కమెంట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్. ఇలాగా మనము సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేయొచ్చు. ఇదండి లైవ్ స్ట్రీమ్ గురించి ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా. మనము ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం కదా, మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఫోన్లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి
అక్కడ మనకు వీడియో ఉంటుంది, షార్ట్ ఉంటుంది, తర్వాత లైవ్ స్ట్రీమింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, లైవ్ అని. ఆ లైవ్ పైన క్లిక్ చేసి మనం థంబ్నెయిల్ కావాలంటే ముందే డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఏ టాపిక్ పైన లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాము అనేది థంబ్నెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం కావాలంటే లైవ్ స్ట్రీమ్ గురించి ముందుగానే ఇన్ఫర్మేషన్ స్కెడ్యూల్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. రేపు పలానా టైంకి నా లైవ్ స్ట్రీమ్ వస్తుంది అనేసి స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అలాగే టైమింగ్స్ అన్నీ చేసిన తర్వాత లెట్స్ గో లైవ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మన మొబైల్లో. ఇలాగ మనం లైవ్ స్ట్రీమింగ్ మొబైల్లో అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, పీసీలో అయినా చేయొచ్చు, వేటిలో అయినా కూడా మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్ చేస్తే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయా లేదా, ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ చేస్తే మన వీడియో ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు చేసిన ఒక 1 అవర్ చేశాను ఇప్పటి నుంచి, లైక్ 12:30 నుంచి 1:30 వరకు నేను లైవ్ స్ట్రీమింగ్ అనేది చేశాను అనమాట. ఆ లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత వీడియో అనేది 24 అవర్స్లో అప్లోడ్ అవుతుంది అనమాట. మన వీడియోస్లో అప్లోడ్ అయిన తర్వాత ఎవరైతే దానిపైన వెళ్ళి క్లిక్ చేస్తారో అప్పుడు చూసే వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ మనకు యాడ్ అవుతాయి. సో ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంది లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల. ఇవన్నీ కూడా చాలా మనకు యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి లైవ్ స్ట్రీమింగ్ వల్ల. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా యూట్యూబర్స్ గుర్తు పెట్టుకోండి. బిగినర్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింటారో వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. మేము లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చా, లేదంటే ఈ వాచ్ అవర్స్ యాడ్ అవుతాయా, లేదంటే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని. అందుకనే నేను ఈ కంప్లీట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యాయి కదా. మళ్ళీ ఒక చిన్న క్విక్ రివిజన్ లాగా నేను మళ్ళీ చెప్తాను ఏమేం పాయింట్స్ చెప్పాను అనేసి. ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసి మన ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకుంటే లైవ్ స్ట్రీమింగ్ చేయగలము. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 90 డేస్లో మనకి ఎలాంటి స్ట్రైక్ రేటు ఉండకూడదు. థర్డ్ పాయింట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వేరే ఛానల్తో కూడా మనము కంబైన్ అయ్యి లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు. తర్వాత లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ని యూట్యూబ్ ఫస్ట్ రికమెండ్ చేస్తుంది నార్మల్ వీడియోస్ కంటే కూడా. తర్వాత ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, హారిజాంటల్, వర్టికల్. మనం హారిజాంటల్లో చేసినట్లయితే కనుక మన లైవ్ స్ట్రీమింగ్ అనేది షార్ట్స్ రూపంలో రికమెండ్ చేస్తుంది ఆడియన్స్కి. అప్పుడు ఎక్కువ ఆడియన్స్ని గ్రాస్ప్ చేసుకోవచ్చు మనము. తర్వాత లాస్ట్ అండ్ లీస్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతాయి. తర్వాత ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కూడా మనకు పెరుగుతారనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల మనకు మన ఛానల్ గ్రో అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ విషయాన్ని గమనించుకొని లైవ్ స్ట్రీమింగ్ చేయండి. మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో 50 మెంబర్స్ కానివ్వండి, 100 మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకున్న డౌట్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళు రికమెండ్ చేసే టాపిక్ కానీ దాని గురించి మాట్లాడి ఎక్కువ గ్రోత్ పొందడానికి మీకు చాలా అవకాశం ఉంటుంది లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల. ఇది ఇవాల్టి వీడియో. నేను లైవ్ స్ట్రీమింగ్ గురించి మీకున్న కంప్లీట్ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. మరొక మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తానండి. వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.